నేటి రాజకీయ వాతావరణంలో ప్రకటనల పర్వం కొత్త కాదు. కానీ కొన్ని వ్యాఖ్యలు కేవలం ప్రకటనలుగా మిగిలిపోకుండా రాజకీయ వలయాల్లో సునామీని సృష్టిస్తాయి. తాజాగా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు సరిగ్గా అట్లాంటి ప్రభావాన్ని చూపాయి. ఈ వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని నిజంగానే నిద్రపట్టని న్యూస్గా మారాయా అనే అంశంపై రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గుడివాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆమోదాన్ని కోటి సంతకాల సేకరణ ద్వారా చాటి చెప్పాలని వైకాపా యత్నిస్తుంది. ఈ క్రమంలో జరిగిన సభలో కొడాలి నాని ప్రసంగం అత్యంత పదునైన వాగ్బానాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో నిండిపోయింది. ముఖ్యంగా ఆయన తన విమర్శల తోటాలను ప్రధానంగా చంద్రబాబు నాయుడు వైపు గురిపెట్టారు. నాని చేసిన వ్యాఖ్యల్లో అత్యంత సంచలనం సృష్టించిన అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీని, దాని నేతృత్వాన్ని ప్రశ్నించే ధోరణి. ఏపీలో చంద్రబాబు రాజకీయాలకి కాలం చెల్లింది, పాత క్రీడలు, పాత వ్యూహాలు ఇంకా పనిచేయవు అన్నట్టుగా ఆయన చేసిన ప్రకటనలు వైకాపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఆయన కొన్ని గెలుపు సమీకరణలను ప్రభుత్వ వ్యతిరేక లేకపోవడానికి గల కారణాలు విశ్లేషించారు. అంటే రాబోయే ఎన్నికల్లో వైకాపా సాధించబోయే మెజార్టీపై, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ పట్టు మరింత బలంగా మారుతుందని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రకటనలుగా కాకుండా టీడీపీ అంతర్గత వర్గాల్లో కలవరం సృష్టించే ఉద్దేశంతో చేసినవిగా కనిపిస్తున్నాయి. సంచలన వ్యాఖ్యలు చేయడంలో కొడాలి నాని శైలి ప్రత్యేకమైనది. ఆయన మాటలోని పదును ప్రత్యర్థి వ్యక్తిగత లక్ష్యంగా చేసుకోవడానికి టీడీపీ నేతలకు ఎప్పుడూ ఇబ్బందికరమే. తాజా ప్రకటనలో చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించలేరని, ఆయన పతనం ఖాయమని నాని బల్లగుద్ది చెప్పడం టీడీపీ వర్గాలు మరింత రక్షణాత్మక ధోరణికి నెట్టేసింది. చంద్రబాబు పాతాళానికి పడిపోవడం ఖాయమనే ఆయన వ్యాఖ్యలు ఆ పార్టీ అధినేతను నిజంగానే నిద్రపట్టనీయకుండా చేశాయని వైకాపా నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను టీడీపీ తేలిగ్గా తీసిపారేయడం లేదు. ఇది కేవలం ఒక ఉద్దేశపూర్వక దుష్ప్రచారం అని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అని ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే నాని వ్యాఖ్యల్లో ఫలితాలు రాబోతున్నాయి అనే ధోరణి క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పట్టుకోవడంలో వైకాపా ఎంత ఆత్మవిశ్వాసంతో ఉందో తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా చేస్తున్న పర్యటనలు ప్రజల్లోనికి ఎంతవరకు వెళ్తాయో లేక సందేహాన్ని ఈ వ్యాఖ్యలు లేవనెత్తాయి. గుడివాడలో జరిగిన ఈ సంతకాల సేకరణ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలతో ఒక రాజకీయ పవర్ షోగా మారిపోయింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం రాబోయే రోజుల్లో టీడీపీ నాయకత్వంపై, ముఖ్యంగా చంద్రబాబుపై మానసిక ఒత్తిడి పెంచడానికేనని విశ్లేషకులు అభిప్రాయం. నాని వ్యాఖ్యలు టీడీపీ వ్యూహకర్తలకు పునరాలోచనలు పడేశాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో కేవలం మాటలు కాదు, ఆ మాటల వెనుక ఉన్న ప్రజాదరణ, బల ప్రదర్శన ముఖ్యమైనదని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొడాలి నాని యొక్క నిప్పులు చెరిగే మాటలు కలగలిపి చంద్రబాబు క్యాంపులో తీవ్రమైన అంతర్గత చర్చకు, వ్యూహాల మార్పునకు దారితీసే అవకాశం ఉంది. రాజకీయ ఉష్ణోగ్రతను పెంచే ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల యుద్ధానికి నాంది పలికాయనే చెప్పవచ్చు.